అయోధ్య రామాలయం పైకప్పు లీక్, సీజన్లో తొలి భారీ వర్షానికే గర్భగుడిలోకి నీరు, రామ్లల్లా ఎదుట పూజారి కూర్చునే చోట లీక్, ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు, అందుకే నీరు నిలుస్తోంది. ప్రధాన పూజారి గుడికి వెళ్లే 13 రోడ్లు జలదిగ్బంధంలోనే, ఆ రహదారుల్లోని ఇళ్లలోకి చేరిన మురుగునీరు. అయోధ్యను అవినీతి హబ్గా మార్చిన బీజేపీ అధికార పార్టీపై మండిపడ్డ యూపీ కాంగ్రెస్ అంటూ చాలా పెద్ద వార్త ఇది. ఇప్పుడు దేశాన్ని నాకు తెలిసి నరేంద్ర మోడీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు కావచ్చు, లేదంటే బీజేపీ కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఇది వాళ్ళు కట్టినటువంటి చాలా ప్రేమతో ప్రాణం పెట్టి కట్టాం, దేశం యొక్క మచ్చుతునక ఇది అనేటువంటి మాట అన్నారు. నేనే కాదు, నాతో పాటు చాలామంది చూసేటువంటి వీక్షకులు ఆల్రెడీ అయోధ్యకు పోయించిన వాళ్ళు కూడా ఉండొచ్చు. చూసినప్పుడు చాలా ఆనందించాం, నేనైతే కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్న ప్రాణ ప్రతిష్ఠ రోజు ఆడే ఉన్నా కాబట్టి. కానీ ఇవాళ ఇట్లా ఒక్కటే వర్షానికి, నిన్న ఫస్ట్ వర్షం పడ్డది, అది కూడా కాస్త కొంచెం అటో ఇటో ఎక్కువగానే పడ్డట్టున్నది. ఆ పడ్డ వర్షానికి గర్భగుడిలో రామ్లల్లా ముందు పంతులు గారు ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ నీళ్ళు లీక్ అవుతున్నాయంటే ఎంత దారుణంగా దాని కన్స్ట్రక్షన్ వాల్యూస్ ఉన్నాయనేటువంటిది చూడాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కట్టింది శాండ్ స్టోన్తోని. నేను ఒక్కటి అబ్జర్వ్ చేసిన, మన దగ్గర తక్కువ, కానీ ఆడ ఆ గుడి కట్టిన తర్వాత ప్రాణప్రతిష్ఠ తెల్లారి ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 lakh మెంబర్స్ ఉదయాన్నే దర్శనానికి వెళ్ళారు. ప్రాణప్రతిష్ఠ నాడు ఆ గుళ్ళో ఉన్న నేను ఆ 8,000 మందితో పాటు ప్రాణప్రతిష్ఠ తెల్లారి మళ్ళీ దర్శనానికి వెళ్ళాను నేను. అప్పుడు చూసా గుడికి వచ్చిన ప్రాణప్రతిష్ఠ రోజు అంటే సెలబ్రిటీలు కాబట్టి నడిచిపోయింది, కానీ ఆ తెల్లారి వచ్చిన వాళ్ళు ఆ స్టోన్ ఉంటుంది కదా, ఆ గుడికి కట్టినట్టు కన్స్ట్రక్షన్ స్టోన్, ఇట్లా రాకి చేయితో ఇట్లా రాకితే సున్నం, ఆ శాండ్ స్టోన్ కాబట్టి దాంట్లో వచ్చేస్తుంది ఆ శాండ్. దాన్ని తీసుకొని పేపర్లలో కవర్లలో కట్టుకొని పట్టుకోపోతాడు, దాన్ని గోకి మరీ బొట్టు పెట్టుకుంటామండి. ఇది నార్త్లో నాకు కనబడినటువంటి వన్ ఆఫ్ ద వర్స్ట్ కల్చర్స్ ఇది. కాకపోతే ఆఫ్కోర్స్ ఎవరి భక్తి ఎవరి ప్రేమ వాళ్ళదనుకోండి, నేను కాదనన్నా, దాన్ని అనేందుకు నాకు అధికారం లేదు. కాకపోతే ఇవాళ ఈ కన్స్ట్రక్షన్లో వస్తున్నటువంటి ఈ లీకేజ్, వాటర్ లీకేజ్, రేపొద్దున గుడి ఎన్ని సంవత్సరాలు నిలబడుతుంది అనేందుకు పెద్ద ప్రశ్న. 1000 ఏళ్ళు 1500 ఏళ్ళు కనిపిస్తూ ఉన్న తమిళనాడులో ఇంతకుముందు కట్టినటువంటి మందిరాలు, వాటిని చూసైనా సరే వాటి యొక్క స్టాండర్డ్స్లో ఏమాత్రం ఇక్కడ స్టాండర్డ్స్ నాకైతే కనిపిస్తలేవు. ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు 6 నెలలైనా కాకముందే కురిసిన తొలి భారీ వర్షానికే లీక్ అవుతుంది. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన కుండపోత కారణంగా నీరు కారుతుందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు. రామ్లల్లా ముందు పూజారి కూర్చునే స్థలంలో, వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతున్నట్టు ఆయన వివరించారు. వానలు ఇలాగే భారీగా కురుస్తుంటే లోపల కూర్చొని పూజ చేయడం కూడా కష్టమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దేశం నలుమూలల నుంచి ఇంజనీర్లు వచ్చి నిర్మిస్తున్నారు. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించేశారు, కానీ భారీ వర్షం కురిస్తే పైకప్పు కారుతుందని ఎవరికీ తెలియదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక ఆలయం పైకప్పు లీక్ అవడం చాలా ఆశ్చర్యకరం. ఇలా ఎందుకు జరుగుతోంది అని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. అంతమంది పెద్ద ఇంజనీర్ల సమక్షంలో ఇలా జరగడం ఏంటని నిలదీశారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గుడి ప్రాంగణంలోకి చేరిన నీరు బయటకు వెళ్లే మార్గం కూడా లేకుండా నిర్మించారని సత్యేంద్ర దాస్ ఆరోపించారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలియగానే అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అక్కడికి చేరుకున్నారు. కారుతున్న పైకప్పును పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మొదటి అంతస్తు నుంచి నీరు కారుతోంది. పైనున్న గురు మండపానికి ఎలాంటి ఆచ్ఛాదన లేకపోవడమే దీనికి కారణం. 2వ అంతస్తు శిఖర నిర్మాణం పూర్తయితే గురు మండపంలోకి వర్షపు నీరు రాదు అని ఆయన వివరించారు. ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, మొదటి అంతస్తు నిర్మాణం కొనసాగుతోందని, జూలై నాటికి మొదటి అంతస్తు, డిసెంబర్ నాటికి మొత్తం నిర్మాణం పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఆలయంలోనే కాదు, శనివారం రాత్రి కురిసిన భారీ వానతో రామాలయానికి వెళ్లే 13 రహదారుల్లో నీరు నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతంలోని ఇళ్లలోకి మురుగునీరు చేరింది. మోదీ సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న అయోధ్య రామాలయం ఒక్క వర్షానికే లీక్ కావడంపై కాంగ్రెస్ స్పందించింది. అధికారంలో ఉన్న బీజేపీ ఆలయ నిర్మాణంలో అవినీతికి పాల్పడడమే ఇందుకు కారణమని ఆరోపించింది. ఎన్నికల్లో ప్రయోజనం కోసం నాసిరకంగా కట్టిన కట్టడాలతో అయోధ్యను బీజేపీ అవినీతి హబ్గా మార్చిందని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ మండిపడ్డారు. మన్నించాలి, అజయ్ రామ్ అని చదివా. అయితే ఇక్కడ వీళ్ళు అంటున్నటువంటి దాన్ని ఒకసారి మనం కూడా చూద్దాం. అయోధ్య టెంపుల్ని 3 ఫ్లోర్స్ కింద డివైడ్ చేశాడు. 3 ఫ్లోర్లు. ఫస్ట్ది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు,
ఇక్కడ ఆల్రెడీ ఎవరున్నారయ్యా అంటే రామ్లల్లా ఉన్నాడు. రామ్లల్లా అంటే బాలరాముడు. ఇక రెండో ఫ్లోర్లో ఎవరు ఉంటారంటే సీతారాములు ఉంటారు. అంటే ఇక్కడ రామ్లల్లా బాలరాముడు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో, రెండో ఫ్లోర్లో సీతారాములు. అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ అనాలి దీన్ని యాక్చువల్గా. ఇది గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ప్రాపర్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఆ రాముని యొక్క రామ్ దర్బార్ ఉంటుంది. అంటే రాముడితో పాటు ఆయన యొక్క మందిరంలో ఆయనతో పాటు అంతా అందరూ వీక్షించుకునేలాగా ఎవరెవరైతే రాముడి ముఖ్యులు ఆయన పెళ్లి తర్వాత రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి, భరత, శత్రుఘ్నులతో పాటు చాలామంది ఉండేందుకు ఇక్కడ ప్లానింగ్ ఉన్నది. దీంట్లో ఇప్పటి వరకు అయినటువంటి కన్స్ట్రక్షన్ ఏంటంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ ఒక్కటే అయ్యింది. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పెండింగ్ ఉన్నాయి. అలా అని చెప్పేసి పైన మొత్తం కంప్లీట్ కాలేదా అంటే పై కప్పు టాప్ ఫ్లోర్ అయితే పై కప్ అయితే కంప్లీట్ అయింది. అయితే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్లో లోపాలు ఎందుకు వచ్చినాయి అనేటువంటిది నిజంగా చూడాల్సినటువంటి అంశం. నేను చెప్తున్నా కదా సోదరులారా, ఆ యొక్క మందిరానికి వెళ్ళి చూస్తే అలా పైకి చూస్తే ఆర్కిటెక్చర్ మార్వెల్ అనేటువంటి మాటకి ఏమాత్రం దిగదుడుపు లేదు. మీకు దొరికితే ఇప్పటికీ చూడండి, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి జస్ట్ 1 డే ముందు రిలీజ్ అయినటువంటి ఏ వీడియోలైనా నేను కూడా గుడికి పోయి ఆ వీడియోలు పెట్టిన ఎక్సైట్మెంట్లో. సో నిజంగా చెప్తున్నా, ఈ రోజుకి నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఒక్కొక్క నగిషీలు వాళ్ళు చెక్కినాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. బట్ ఇలా వాటర్ లీకేజ్ అది పూజారి గారు కూర్చునే దాని ముందు పడుతూ ఉండడం ఏదైతే ఉందో నిజంగా చాలా బాధాకరం. అయోధ్య మందిరం నేను ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, మేనేజ్మెంటల్గా కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. యాక్చువల్గా సెకండ్ డే అంటే 22వ తేదీ ప్రాణప్రతిష్ఠ తెల్లారి 23వ తేదీన 1,00,000 మంది ఉదయాన్నే, అసలు ఇన్ఫ్యాక్ట్ రాత్రి 7 గంటల నుంచే ప్రాణప్రతిష్ఠ పూర్తిగా అయిపోయిన తర్వాత, విఐపీలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 7 గంటల నుంచే తోపులాట మొదలైంది అక్కడ. ఆనాడు అక్కడే ఉన్నా కాబట్టి నేను కల్లారా చూసా. ఆ అయోధ్య మందిరం పక్కనే మేము ఉండేటువంటి సీతారాజమహల్లోనే మాకు నివాసం ఉండే ఆనాడు. సో కాబట్టి అక్కడ యూపీ గవర్నమెంట్ వాజ్ నాట్ ప్రిపేర్డ్. అస్సలు ప్రిపరేషన్లో లేకుండే వాళ్ళు. రాత్రి నుంచి తోపులాట మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ తెల్లారి ఉదయం 23వ తేదీ ఉదయాన్ని అయితే మోర్ దెన్ 1.5 lakh పీపుల్ అక్కడ దర్శనానికి వచ్చుండే. అండ్ దాంట్లో చాలా పెద్ద స్టాంపేడ్ జరిగింది. ఒకరిద్దరు, నా కళ్ళారా నేను చూసింది, ఒకరిద్దరు స్పృహ తప్పి పడిపోయినటువంటి సంఘటన కూడా మేము చూసాం. పాపం ఆర్మీ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా ఆ స్టాంపేడ్లో ఇరుక్కున్న ఘటన చూసాం. అన్న ఏందన్నా ఇది అంటే, మేము ఏం చేయాలి సోదరా, మేము చెప్తే ఎవరింటారు ఇక్కడ ఇంతమంది జనంలో, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పేసి 23rd ఆఫ్టర్నూన్ వరకు, ఈవినింగ్ వరకు వాళ్ళు అదే క్రౌడ్ మెయింటైన్ అయింది. 23rd నైట్ నుంచి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రీసెంట్గా దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, ఐడియా ఉంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన ఆ లేన్స్ కానీ, ఆ బ్యారికేడ్స్ కానీ, ఆ లైన్లో పంపించేటువంటి విధానం కానీ ఏదైతే ఉందో, ఆ 23వ తేదీన జరిగినటువంటి ఘటన వల్ల 23వ తేదీన చాలా ఛానల్స్ రిపోర్ట్ చేశాయి. అక్కడ చాలా పెద్ద స్టాంపేడ్ జరుగుతుంది, లక్షల్లో మంది జనం వచ్చారనేటువంటిది. ఆ రాత్రి 23వ తేదీన బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తే 24వ తేదీ నుంచి కొంచెం ప్రొఫెషనల్గా ఆ లైన్లలో వెళ్తూ ఉన్నారు జనాలు. అది జరిగినటువంటి ఘటన. అంటే అక్కడ అయోధ్య రామ మందిర ట్రస్ట్ కానీ, లేదంటే ఇటు యూపీ పోలీసులు కానీ ప్రిపేర్డ్గా లేకపోవడం వల్లనే అది. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ల లోపానికి గవర్నమెంట్ని తప్పే, స్టేట్ గవర్నమెంట్ తప్పే, సెంట్రల్ గవర్నమెంట్ తప్పే, ఆ తర్వాత ఆర్కిటెక్చర్లో ఉన్నటువంటి వాళ్ళకి తప్పే, తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఎల్ఎన్టీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళది కూడా తప్పే. కన్స్ట్రక్షన్లో లోపాలు ఉంటేనే లోపలికి నీళ్ళు వస్తాయి. అండ్ దట్టు రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మందిరంలో నీళ్లు ఉరుస్తున్నాయి లేదా నీళ్లు కారుతున్నాయి వర్షానికి అని అంటే అది ఎంత పెద్ద దారుణం అనేటువంటిది బీజేపీ ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే నేను ముమ్మాటికి చెప్తా ఉన్నా, నిజంగా ఎలక్షన్ స్టంట్ లాగే కట్టారు కావచ్చేమో, అందుకే ఇవాళ ఒక్కటే వర్షానికి నీళ్లు కురుస్తూ ఉన్నాయి అనేటువంటిది ముమ్మాటికి ఇందులో బీజేపీ తప్పిదమే ఉన్నదనేటువంటిది నేనైతే చెప్తా ఉన్నా ఘంటాపథంగా. ఎవరేమనుకున్నా నాకైతే ఫరక పడదు, ఎవరేమనుకున్నా నాకు ఫరక పడదు.